ఫ్రెండ్స్, చైనా ఇప్పుడు పూర్తిగా గందరగోళంలో ఉంది. భారత్ ముందు చేతులు జోడించి, మా మిస్సైల్ను తిరిగి ఇచ్చేయండి, మా రహస్యాలు బయటపడకుండా కాపాడండి అని వేడుకుంటోంది. చైనా డిఫెన్స్ ఇండస్ట్రీ రహస్యాలు బట్టబయలు కాకుండా ఉండాలని ఆ దేశం కోరుకుంటోంది. కాని భారత్ ముందు చైనా ఎన్ని వేడుకున్నా ఒక్కటి పని చేయలేదు. భారత్ చైనా డిఫెన్స్ ఇండస్ట్రీ రహస్యాలను బయటపెట్టేసింది. ఈ ఘనత మన దేశంలోని ప్రభుత్వరంగ సంస్థ, ప్రపంచంలోనే అత్యంత తెలివైన డిఫెన్స్ మాన్యుఫాక్చరింగ్, డెవలప్మెంట్ సంస్థగా పేరొందిన డిఆర్డీఓకు దక్కింది. ఇంతకీ ఈ విషయంలో అసలు సంగతి ఏమిటి? భారత్ ఎలా చైనాకు నిద్రలేని రాత్రులు ఇచ్చింది? ఈ కథను స్పష్టంగా, సవిస్తరంగా చెప్పబోతున్నాం. కాని ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియోను ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒక్క సెకను పని, కాని మాకు అది ఎంతో సాయం చేస్తుంది. చైనాకు ఒక పెద్ద బలహీనత ఉంది. ఆ బలహీనతను భారత్ గట్టిగా పట్టుకుంది. ఒక్కసారి దాన్ని నొక్కితే చైనాకు ప్రాణసంకటమే. అందుకే గత 5 నెలలుగా చైనా భారత్ ముందు వేడుకుంటోంది, దయచేసి ఈ బలహీనతను వదిలేయండి అని. ఆ బలహీనత ఏది కాదు, చైనా డిఫెన్స్ ఇండస్ట్రీ గర్వంగా చెప్పుకునే PL-15 మిస్సైల్. ఈ మిస్సైల్ బలంతోనే చైనా ఇతర దేశాలను బెదిరిస్తూ, భయపెడుతూ ఉంటుంది. కాని ఈ మిస్సైల్ ఒక్కసారి భారత్ చేతికి చిక్కింది. అదెలాగంటే, భారత్ పాకిస్తాన్పై చేసిన ఆపరేషన్ సింధూర్ సమయంలో చైనా ఈ మిస్సైల్ను పాకిస్తాన్ ద్వారా భారత్పై ఉపయోగించేందుకు ప్రయత్నించింది. కాని చైనాకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఆ మిస్సైల్ భారత్లోకి వచ్చి పనిచేయకుండా నీరసించిపోయింది. వెంటనే భారత సైన్యం ఆ మిస్సైల్ను స్వాధీనం చేసుకుని డిఆర్డీఓకు అప్పగించింది. డిఆర్డీఓ శాస్త్రవేత్తలు ఆ మిస్సైల్ను తీసుకుని రివర్స్ ఇంజనీరింగ్ ప్రారంభించారు. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఏమిటి? ఒక ఆయుధాన్ని లేదా మిస్సైల్ను ముక్కలుగా విడదీసి దాని లోపలి భాగాలను, టెక్నాలజీని అర్థం చేసుకోవడం. డిఆర్డీఓ శాస్త్రవేత్తలు అదే చేశారు. చైనా PL-15 మిస్సైల్ను ముక్కలుగా విడగొట్టి దాని పూర్తి నిర్మాణాన్ని అధ్యయనం చేశారు. దీనిలో ఏ రాడార్ ఉంది, ఏ చిప్ ఉపయోగించారు, ఏ సెన్సర్లు ఉన్నాయి, ఎలాంటి ఇంధనం వాడారు అన్నీ స్పష్టంగా బయటపెట్టారు. ఇప్పుడు తాజా వార్త ఏమిటంటే, చైనా తన సొంత ఉచ్చులో చిక్కుకుంది. డిఆర్డీఓ ఈ మిస్సైల్ రహస్యాలను పూర్తిగా బయటపెట్టింది. ఇక్కడినుంచే చైనాకు అసలైన టెన్షన్ మొదలైంది. PL-15 అనేది చైనా డిఫెన్స్ ఇండస్ట్రీకి గర్వకారణం. ఆ మిస్సైల్పైనే వాళ్లకు అపార నమ్మకం. కాని ఇప్పుడు ఆ మిస్సైల్ రహస్యాలు భారత్ చేతిలో ఉన్నాయి. వార్తల ప్రకారం భారత శాస్త్రవేత్తలు ఈ టెక్నాలజీని ఉపయోగించి తమ సొంత ఆస్ట్రా మార్క్-2 మిస్సైల్ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతున్నారు. సరళంగా చెప్పాలంటే, చైనా టెక్నాలజీని చైనాకు వ్యతిరేకంగానే భారత్ ఉపయోగించబోతోంది. అంటే ఈ మిస్సైల్కు పరిష్కారం తయారు చేస్తోంది. దీనితో చైనా మిస్సైల్ నీరసించిపోతుంది. ఆస్ట్రా మార్క్-2 అనేది భారత్ సొంతంగా తయారుచేసిన ఎయిర్-టు-ఎయిర్ మిస్సైల్. ఇప్పుడు దీనిలో PL-15 టెక్నాలజీని జోడిస్తే దీని మారకశక్తి 200 కిలోమీటర్లకు పైగా పెరుగుతుంది. అంటే భారత ఫైటర్ జెట్లు శత్రువు విమానాలను చాలా దూరం నుంచే ఆకాశంలో కూల్చేయగలవు. అది కూడా ఎలాంటి విదేశీ టెక్నాలజీ లేకుండా పూర్తిగా దేశీయ తెలివితేటలతో. చైనా PL-15 మిస్సైల్ మలబు భారత్ చేతికి చిక్కినప్పుడు ప్రపంచంలోని ఎన్నో దేశాల దృష్టి దానిపై పడింది. చాలా దేశాలు ఈ మలబును కొనడానికి భారత్కు భారీ మొత్తాలను ఆఫర్ చేశాయి. ఫైవ్ ఐజ్ నేషన్స్ అనబడే ఫ్రాన్స్, జపాన్ లాంటి దిగ్గజ దేశాలు కూడా ఈ మిస్సైల్ కోసం భారత్ను అడిగాయి. కాని భారత్ స్పష్టంగా తిరస్కరించింది. ఆ సమయంలో కొందరు భారత్ నిర్ణయాన్ని తెలివితక్కువగా భావించారు. డబ్బులు తీసుకుని మిస్సైల్ ఇచ్చేయాల్సింది అని అనుకున్నారు. కాని ఇప్పుడు డిఆర్డీఓ ఈ మిస్సైల్పై రివర్స్ ఇంజనీరింగ్లో అద్భుత విజయం సాధిస్తోంది. ఇప్పుడు అందరి కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి. డిఆర్డీఓ శాస్త్రవేత్తలు ఈ మిస్సైల్లోని 3 కీలక భాగాలపై దృష్టి పెట్టారు. మొదటిది ఏఈఎస్ఏ రాడార్ సీకర్. ఇది లక్ష్యాన్ని చాలా దూరం నుంచి గుర్తించగలదు. రెండోది లాంగ్ రేంజ్ ప్రొపల్షన్ సిస్టమ్.
ఇది మిస్సైల్ను దూరంగా పంపగలదు. మూడోది యాంటీజామింగ్ టెక్నాలజీ. ఇది శత్రువు సిగ్నళ్లను అడ్డుకుని స్వయంగా గైడ్ చేస్తుంది. ఇంతకీ భారత్కు ఇందులో లాభం ఏమిటి? అతిపెద్ద లాభం ఏమిటంటే భారత్ ఇక ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఆస్ట్రా మార్క్ II పూర్తిగా సిద్ధమైతే భారత్ ఈ మిస్సైల్ను తనకు మాత్రమే కాక ఇతర దేశాలకు కూడా విక్రయించవచ్చు. దీనితో భారత డిఫెన్స్ ఎగుమతులు విపరీతంగా పెరుగుతాయి. రాబోయే సంవత్సరాల్లో $100 కోట్ల ఆదాయం సంపాదించే అవకాశం ఉంది. అంటే ఈ మిస్సైల్ మలబును నేరుగా విక్రయించడం వల్ల వచ్చే డబ్బు కంటే రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా భారత్ ఎన్నో రెట్లు ఎక్కువ సంపాదిస్తుంది. చైనాకు ఇది భారీ ఎదురుదెబ్బ. ఈ మిస్సైల్ను తమ బలంగా చెప్పుకునే చైనా ఇప్పుడు దాని రహస్యాలు భారత్ చేతిలో ఉన్నాయి. ఒకవేళ భారత్ ఈ రహస్యాలను ప్రపంచం ముందు బయటపెడితే చైనా డిఫెన్స్ ఇండస్ట్రీ పరువు పోతుంది. చైనా నుంచి ఆయుధాలు కొనే దేశాలు ఇకమీదైనా రెండుసార్లు ఆలోచిస్తాయి, చైనా మిస్సైళ్లు నిజంగా నమ్మదగనవా అని. అందుకే చైనా భారత్ను బతిమాలుతోంది, మా మిస్సైల్ తిరిగి ఇచ్చేయండి అని. కాని భారత్కు తెలుసు ఇలాంటి అవకాశం మళ్లీ రాదని. డిఆర్డిఓ ఈ మిస్సైల్పై ఎంతో కృషి చేస్తోంది. రాబోయే కాలంలో ఆస్ట్రా మార్క్ II మాత్రమే కాదు, ఆస్ట్రా మార్క్ III కూడా తయారు చేయవచ్చు. అంటే భవిష్యత్తులో భారత హవాయీ శక్తి పూర్తిగా స్వావలంబనతో శత్రువుల కంటే ఎన్నో అడుగులు ముందుంటుంది. ఫ్రెండ్స్, ఇది కేవలం ఒక మిస్సైల్ కథ కాదు. ఇది భారత్లోని టెక్నాలజీ శక్తి కథ. ఒకప్పుడు భారత్పై ఉపయోగించేందుకు ప్రయత్నించిన మిస్సైల్ ఇప్పుడు భారత్ బలంగా మారింది. డిఆర్డిఓ శాస్త్రవేత్తలు నిరూపించారు, అసలైన శక్తి ఆయుధాల్లో కాదు, తెలివితేటల్లో ఉంటుంది. అందుకే ఈరోజు చైనా నిద్రలేని రాత్రులు గడుపుతుంటే భారత శాస్త్రవేత్తలు గర్వంగా నిలబడ్డారు. ఇలాంటి సంఘటన గతంలో కూడా జరిగింది. 1958లో తైవాన్, చైనా మధ్య జరిగిన యుద్ధంలో ఒక సంఘటన ప్రపంచ మిస్సైల్ టెక్నాలజీని మార్చేసింది. తైవాన్ ఎఫ్-జెట్ అమెరికాకు చెందిన ఏఐ సైడ్వైండర్ మిస్సైల్ను ఉపయోగించింది. ఒక చైనా MiG-17 విమానానికి ఈ మిస్సైల్ తగిలింది, కాని అది పేలలేదు. ఆ మిస్సైల్ విమానంలోనే చిక్కుకుంది. ఈ చిన్న తప్పిదం తర్వాత ఒక పెద్ద చరిత్రగా మారింది. చైనా టెక్నీషియన్లు ఆ మిస్సైల్ను సురక్షితంగా తీసి సోవియట్ యూనియన్కు పంపారు. సోవియట్ ఇంజనీర్లు ఆ మిస్సైల్ను విడదీసి ప్రతి భాగాన్ని అధ్యయనం చేశారు. అమెరికా హీట్సీకర్ టెక్నాలజీ ఎంత అధునాతనమో వాళ్లు గుర్తించారు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని సోవియట్లు సైడ్వైండర్ను కాపీచేసి కేప్-3 లేదా ఏ-2 ఆటల్ మిస్సైల్ను తయారు చేశారు. మొదట్లో ఇది సైడ్వైండర్లాగే ఉండేది, తర్వాత దీనిలో ఎన్నో మెరుగులు చేశారు. ఆర్-3 అనే ఈ మిస్సైల్ సోవియట్, దాని మిత్రదేశాల వాయుసేనల్లో విస్తృతంగా ఉపయోగించబడింది. ఒక్క మిస్సైల్ మలబు కూడా టెక్నాలజీని మార్చగలదని ఇది నిరూపించింది. ఇప్పుడు భారత్ కూడా అదే ఆట ఆడుతోంది, చైనాకు ఒక్క నిద్రలేని రాత్రిని ఇస్తూ. ఫ్రెండ్స్, డిఆర్డిఓ శాస్త్రవేత్తల కృషికి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తప్పక రాయండి. ఈ వీడియోను ఒక లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి, తద్వారా వాళ్లకు ఈ సమాచారం అందుతుంది. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆల్పై సెట్ చేయండి. జై శ్రీరామ్.